మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాంటి వారిదని చెప్పెను. వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయెను. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గుర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఆమేన్. పేతురు, ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు.